నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం మరికొన్ని సామెతలు వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. మొదటిది, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. దీనికి అర్థం ఏ పని నెరవేరాలన్నా శివుని ఆజ్ఞ లేకుండా జరగదు అని అర్థం. రెండవది, కాకిలా కలకాలం జీవించడం కన్నా హంసలా 6 నెలలు జీవించడం మిన్నా. అంటే నీచంగా ఎక్కువ కాలం బ్రతకడం కంటే గొప్పగా కొంతకాలం బ్రతికినా చాలు అని చెప్పే సందర్భంలో ఈ సామెతని చెప్తుంటారు. మూడవది, దున్నపోతు పైన వాన పడ్డట్టు. దీనికి అర్థం ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం అని దీని అర్థం. నాలుగవది, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. అంటే మంచి లక్షణాలున్న వారందరూ ఒక చోటికి, చెడు లక్షణాలున్న వారందరూ ఒక చోటకి చేరుతారు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. ఐదవది, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు. దీనికి అర్థం కొంతమందికి ఆపదలో కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ సామెతని చెప్తుంటారు. ఆరవది, ఇసుక తక్కెడ పేడ తక్కెడ. అంటే ఒకరిని మించి ఒకరు మోసగాళ్ళు అని తెలియచేయడం. ఏడవది, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడం. దీనికి అర్థం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని మాటల్ని బట్టి మనోభావాలను అర్థం చేసుకోవడం. అలా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని తెలుసుకోవడం అన్నమాట. అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. ఎనిమిదవది, దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన. దీనికి అర్థం ఒక దురదృష్టవంతునికి మరో దురదృష్టం ఎదురవ్వడం అని అర్థం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.